మీకు తెలుసా, ఈ భూమ్మీద మనం రోజూ చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద చెట్లు. వాటిలో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ దాగుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ చెట్లు నీళ్లు ఎలా తాగుతాయో, ఆ నీటిని వందల మీటర్ల పైకి ఎలా తీసుకెళ్తాయో? రండి, ఈరోజు ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. మన భూమిమీద ఎటువంటి మోటారు లేకుండా, ఎటువంటి పంపు లేకుండా వందల లీటర్ల నీటిని పైకి లాగగలిగే ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది. అది ఏదో కాదు, ఒక చెట్టు. కాని ఇక్కడ మన ఇంట్లో నీటిని ట్యాంక్లోకి ఎక్కించాలి అంటే మనకు మోటార్ కావాలి కదా. కాని ఈ చెట్లు అంత నీటిని ఏ మోటారు సహాయం లేకుండా పైకి తీసుకెళ్తున్నాయి అంటే ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ప్రతిరోజూ గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా జరిగే ఒక నిశ్శబ్ద పోరాటం. దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీకు తెలుసా, మొక్కలకు కూడా చెమటలు పడతాయి అని? అవును, ఇది నిజం. అవి నీరు త్రాగడానికి వాటికి చెమట పడుతుంది. ఇక్కడ మొక్కల ఆకుల ఉపరితలంపై అత్యంత సూక్ష్మ రంధ్రాలుంటాయి. వాటినే స్టొమాటా అంటారు. ఈ స్టొమాటా మొక్కలకు గాలి మార్పిడి చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అంటే ఆక్సిజన్ బయటకు పంపడం, కార్బన్ డయాక్సైడ్ లోపలికి తీసుకోవడం ఈ స్టొమాటా ద్వారానే జరుగుతుంది. అంటే ఈ స్టొమాటా అనేవి మొక్కల యొక్క ఊపిరితిత్తుల్లాంటివి. ఇప్పుడు మనం అసలు ఆసక్తికరమైన విషయం చూద్దాం. ఈ స్టొమాటా ద్వారా మొక్కలు నీటిని ఆవిరి రూపంలో బయటకు వదులుతాయి. ఈ ప్రక్రియనే మనం ట్రాన్స్పిరేషన్ అంటారు. అంటే సేమ్ మనకు చెమట పట్టినట్లనమాట. అవును, మనకు వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చెమట పడుతుంది కదా. అదేవిధంగా మొక్కలకు కూడా నీటి చెమట పడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఇలా నీటిని కోల్పోవటం వల్లనే అసలు అద్భుతం మొదలవుతుంది. ఆకులు నీటిని కోల్పోయినప్పుడు ఆకుల దగ్గర ఒక లాగే శక్తి ఏర్పడుతుంది. ఈ లాగే శక్తి వల్లే వేర్ల నుండి నీరు మరియు ఖనిజ లవణాలు పైకి లాగబడతాయి. ఈ నీరు పైకి కదిలే ప్రక్రియనే మనము అసెంట్ ఆఫ్ సాప్ అని పిలుస్తాం. ఇక్కడ మనకు ఇది అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అదే ప్రకృతి యొక్క స్ట్రా. మీరు ఒక గ్లాస్లో జ్యూస్ పెట్టుకొని స్ట్రా ద్వారా తాగుతున్నట్టు ఊహించండి. మీరు పైనుండి పీల్చగానే కింద ఉన్న జ్యూస్ ఎలా పైకి వస్తుంది? అక్కడ కూడా పంపు లేదు, ఇంజన్ లేదు. కేవలం పీల్చడం వల్లే ద్రవం పైకి వస్తుంది. అందుకే దీనిని ప్రకృతి యొక్క స్ట్రా అన్నాం. అది ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ఆకుల మీదమున్న చిన్న చిన్న రంధ్రాలు అంటే స్టొమాటా ద్వారా నీరు ఆవిరైపోయినప్పుడు చెట్టు లోపల ఒక పుల్లింగ్ ఫోర్స్ ఏర్పడుతుంది. అంటే లాగే శక్తి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయముంది. అది ఏంటంటే నీటి అణువులకు ఒకదానికొకటి అతుక్కునే గుణముంటుంది. దీనివల్ల అణువులన్నీ ఒక గొలుసులా ఏర్పడతాయి. అంటే ఎప్పుడైతే నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్ళిందో అందులో ఉన్న అణువు దాని వెనకాల ఉన్న అణువును లాగుతుంది. ఇలా ఒకదానితో ఒకటి పైకి వస్తాయి. కాబట్టి ఈ చైన్ రియాక్షన్ వల్ల వేర్ల నుండి నీరు కొన్ని వందల అడుగుల వరకు పైకి ఆకుల వరకు లాగబడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద చెట్టును ఊహించండి. వందల అడుగుల ఎత్తు, టన్నుల బరువు, వేలాది ఆకులు. అయినా కూడా ఆ చెట్టు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా ప్రతిరోజూ వందల లీటర్ల నీటిని పైకి లాగుతోంది. అది కూడా ఎటువంటి శబ్దం లేకుండా, ఒక మోటారు లేకుండా, ఒక పంపు అవసరం లేకుండా ప్రకృతి నియమాలతోనే జరుగుతుంది. ఇది నిజంగా నిశ్శబ్దంగా పనిచేసే ఒక అద్భుతమైన సహజ ఇంజనీరింగ్. కాబట్టి గుర్తుంచుకోండి, మొక్కలు నీరు త్రాగడానికి చెమట పడుతుంది. ఆ చెమటే వాటికి శక్తి. ఇక్కడ ప్రకృతి డిజైన్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. చూశారుగా? ఇదే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో
ఇంకా ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో కదా. ఇక్కడ సైన్స్ అంటే కష్టం కాదు, సైన్స్ అంటే అద్భుతం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.